ఈ జీవితంలో ఎందుకు కొన్ని సమస్యలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? అది దురదృష్టం కాదు. అది మీ జన్మ నక్షత్ర రహస్యం. మీ పుట్టినరోజు కంటే కూడా ముఖ్యమైనది మీ పుట్టిన నక్షత్రం. ఆ నక్షత్రం మీ స్వభావం మాత్రమే కాదు, మీ కర్మ, మీ బాధలు, మీ అదృష్టం అన్నిటినీ ప్రభావితం చేస్తుంది. ఈరోజు మీ నక్షత్ర దోషం ఏమిటో, దానికి శాస్త్రంలో చెప్పిన పరిహారం ఏమిటో తెలుసుకోబోతున్నారు ఈ వీడియోలో. మీ జీవితాన్ని మార్చే ఆ గూఢ రహస్యం తెలుసుకోండి. మన జన్మ సమయానికి ఆకాశంలో ఏ నక్షత్రంలో ఉన్నాడో అదే మన జన్మ నక్షత్రం. మన స్వభావం, మన బలహీనతలు, మన కర్మ రహస్యాలు, మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు ఇవన్నీ జన్మ నక్షత్రంతో గాఢ సంబంధం కలిగి ఉంటాయని వేద జ్యోతిష్యం చెబుతుంది. ఈరోజు ఈ వీడియోలో 27 నక్షత్రాల వారి దోషాలు ఏమిటి, ఆ దోషాలు ఎందుకు వస్తాయి, ఏ పూజలు చేయాలి, ఏ దానం చేయాలి, ఏ మంత్రాలు జపించాలి, ఏ రోజు ఉపవాసం చేయాలి, ఇవన్నీ లోతుగా తెలుసుకుందాము. అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంకి ఆదిదేవత అశ్విని కుమారులు, గ్రహాధిపతి కేతువు. వీరు చాలా చురుకైన వారు. ఏ పనినైనా చాలా వేగంగా పూర్తి చేస్తారు. ఒక్కోసారి తాము అనుకున్నదే జరగాలని పట్టుబడతారు. వీరికి తలనొప్పి, మైగ్రేన్ లేదా తలకు గాయాలయ్యే అవకాశం ఉంది. వీరు అతిగా ఆలోచించడం వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. తొందరగా తినడం వల్ల అజీర్తి సమస్యలు రావచ్చు. వీరు తొందరపాటి నిర్ణయాలు తీసుకుంటారు. పనులు ప్రారంభిస్తారు కానీ పూర్తి చేయరు. పరిహారాలు: మంగళవారం కేతు శాంతి జపం చేయాలి. ఓం కేతవే నమః అని 108 సార్లు జపం చేయాలి. ఎర్రటి పుష్పాలతో వినాయకునికి పూజ చేయాలి. వీరు జీడి మామిడి లేదా గన్నేరు వృక్షానికి మంగళవారం రోజున కేతు జపం చేస్తూ వృక్షానికి నీరు పోయాలి. వీరు నల్ల నువ్వులు పాదరక్షకులు దానం ఇవ్వాలి. భరణి నక్షత్రం సంపూర్ణ జాతకం మరియు పరిహారాలు. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఈ నక్షత్రం వారు చాలా దృఢమైన మనస్తత్వం కలవారు. భరణి అంటే భరించేది అని అర్థం. వీరు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోగలరు. వీరు సత్యాన్నే మాట్లాడుతారు. ముక్కుసూటిగా ఉంటారు. కళల పట్ల, అందమైన వస్తువుల పట్ల వీరికి మక్కువ ఎక్కువ. వీరు బయటకి కఠినంగా కనిపించినా లోపల చాలా దయాగుణం కలిగి ఉంటారు. వీరికి కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు, కిడ్నీలు లేదా మూత్రాశయానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. ముఖం మీద మొటిమలు లేదా చర్మ సంబంధిత అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. భరణి నక్షత్రానికి ఆదిదేవత యమధర్మరాజు. కానీ వీరు శుక్రుడి అనుగ్రహం కోసం మహాలక్ష్మిని లేదా దుర్గాదేవిని పూజించడం చాలా శ్రేయస్కరం. ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం పఠించడం, అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. వీరిది మేషరాశి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన తప్పనిసరిగా చేయాలి. భరణి నక్షత్రం ఉన్న రోజున ఉసిరి చెట్టుకు నీళ్లు పోసి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పేద ముత్తైదువులకు గాజులు లేదా బట్టలు దానం చేయడం వీరికి గొప్ప పరిహారంగా చెబుతారు. రోహిణి నక్షత్రం వారి సంపూర్ణ జాతకం. రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఈ నక్షత్రం వారు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరికి కళల పట్ల, సంగీతం పట్ల మంచి అభిరుచి ఉంటుంది. వీరు చాలా సున్నిత మనస్కులు మరియు ఇతరులను త్వరగా నమ్ముతారు. మాటకారితనంతో ఎవరినైనా ఇట్టే బుట్టలో వేసుకోగలరు. లక్ష్మీ కటాక్షం వీరికి సహజంగానే ఉంటుంది. చంద్రుడి ప్రభావం వల్ల వీరికి నీటికి సంబంధించిన మరియు మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తరచుగా శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు, చిన్న విషయాలకి అతిగా ఆలోచించడం చేస్తుంటారు. ఆరోగ్య సమస్యలు వీరికి సూర్యుడు మరియు అగ్ని ప్రభావం వల్ల వీరికి వేడి సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఒంట్లో వేడి పెరగడం, కడుపులో మంట, కంటిచూపు మందగించడం లేదా కళ్ళు ఎర్రబడడం లాంటివి జరుగుతాయి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల వల్ల తరచుగా జ్వరం రావచ్చు. రక్తానికి సంబంధించిన సమస్యలు లేదా షుగర్ వచ్చే అవకాశం ఉంది. వీరి మనసు నిలకడగా ఉండదు. తరచుగా నిర్ణయాలు మారుస్తుంటారు. ఎవరైనా చిన్న మాట అన్నా భరించలేరు. త్వరగా ఏడ్చేస్తారు. విలాసాల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే స్వభావం ఉంటుంది. వీరు చేయవలసిన పూజలు, పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాము. రోహిణి నక్షత్రానికి ఆదిదేవత బ్రహ్మదేవుడు.
వీరు శ్రీకృష్ణుణ్ణి ఆరాధించడం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే కృష్ణుడు రోహిణి నక్షత్రంలోనే జన్మించాడు. ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూడడం, వెన్నెలలో కొద్దిసేపు గడపడం వీరికి గొప్ప రెమెడీ. వీరి యొక్క నక్షత్ర వృక్షం లేదా పూజ ఏంటో చూద్దాము. వీరి నక్షత్ర వృక్షం నేరేడు. పూజ చేయవలసింది రోహిణి నక్షత్రం ఉన్న రోజున నేరేడు చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే మానసిక ప్రశాంతత మరియు ఐశ్వర్యం లభిస్తుంది. పేదలకు పాలు లేదా బియ్యం దానం చేయడం వల్ల చంద్రదోషాలు తొలగిపోతాయి. కృతికా నక్షత్రం వారి సంపూర్ణ జాతకం మరియు పరిహారాలు ఇప్పుడు చూద్దాము. కృతికా నక్షత్రం వారు నిప్పు లాంటి వారు. వీరు చాలా తెలివైన వారు మరియు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు ఏదైనా విషయాన్ని ముక్కుసూటిగా చెబుతారు. వీరి దగ్గర దాపరికం ఉండదు. బయటకు చాలా కఠినంగా కోపంగా కనిపించినా లోపల మాత్రం ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది. వీరు క్రమశిక్షణను ఎక్కువగా ఇష్టపడతారు. సూర్యుడు మరియు అగ్ని ప్రభావం వల్ల వీరికి వేడి సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఒంట్లో వేడి పెరగడం, కడుపులో మంట, నేత్ర సమస్యలు, కంటి చూపు మందగించడం లేదా కళ్ళు ఎర్రబడడం వంటి సమస్యలు వస్తాయి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల వల్ల తరచుగా జ్వరం రావచ్చు. చిన్న విషయాలకే చిరాకు పడడం వల్ల బంధాలు దెబ్బతింటాయి. ఒక్కోసారి ఇది మొండితనంగా మారి ఇతరులను ఇబ్బంది పెడుతుంది. ఇతరులలోని తప్పులను ఎత్తి చూపడం వల్ల వీరికి శత్రువులు పెరుగుతారు. వీరు చేయవలసిన పూజలు, పరిహారాలు. కృతికా నక్షత్రానికి ఆదిదేవత అగ్నిదేవుడు మరియు గ్రహాధిపతి సూర్యుడు కాబట్టి వీరు సూర్య నమస్కారాలు చేయడం చాలా ముఖ్యం. కృతికా నక్షత్రం అంటేనే సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైనది. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య అష్టకం చదవడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి. ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం పఠిస్తే వీరికి తిరుగులేని విజయం లభిస్తుంది. వీరు చేయవలసినటువంటి నక్షత్ర వృక్షం యొక్క పూజ ఏంటో చూద్దాము. వీరి యొక్క నక్షత్ర వృక్షం మేడి వృక్షం. వీరు కృతికా నక్షత్రం ఉన్న రోజున మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు కింద దీపం వెలిగిస్తే సంతాన సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. ఆదివారం రోజున గోధుమలు లేదా బెల్లం దానం చేయడం వల్ల వీరికి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మృగశిర నక్షత్రం వారి సంపూర్ణ జాతకం, పరిహారాలు. మృగశిర అంటే జింక తల అని అర్థం. జింక ఎలాగైతే ఎప్పుడూ దేనికోసం వెతుకుతూ చురుగ్గా ఉంటుందో ఈ నక్షత్రం వారు కూడా అలాగే నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆరాటపడతారు. వీరు చాలా పరిశోధనాత్మక మనస్తత్వం కలవారు. మాటల్లో చాతుర్యం, ఇతరులను ఆకట్టుకునే శక్తి వీరికి మెండుగా ఉంటుంది. వీరు నమ్మకానికి మారుపేరు, స్నేహానికి ప్రాణమిస్తారు. ఆరోగ్య సమస్యలు. కుజుడి ప్రభావం వల్ల వీరికి కొన్ని శారీరక ఇబ్బందులు రావచ్చు. తరచుగా ఎలర్జీలు లేదా చర్మం పొడిబారడం జరుగుతుంది. వీరికి రక్తహీనత లేదా రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. గొంతు నొప్పి లేదా థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి ఇతరులను త్వరగా నమ్మలేకపోవడం వీరి తత్వం. అస్థిరత్వత. వీరు ఒకే పని మీద ఎక్కువసేపు దృష్టి పెట్టలేరు. మనస్సు త్వరగా మారుతూ ఉంటుంది. తర్కంతో ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతారు. వీరు చేయవలసిన పూజలు, వాటి పరిహారాలు. మృగశిర నక్షత్రానికి ఆదిదేవత చంద్రుడు. వీరు పార్వతీ పరమేశ్వరులను పూజించడం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. కుజుడు గ్రహాధిపతి కాబట్టి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం లేదా కందులు దానం చేయడం మంచిది. ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠిస్తే కుజదోషాలు తొలగిపోతాయి, ధైర్యం కలుగుతుంది. వీరి యొక్క నక్షత్ర వృక్షం చేయవలసిన పూజ. నక్షత్ర వృక్షము చంద్ర. మృగశిర నక్షత్రం ఉన్న రోజున చంద్ర చెట్టుకు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగిస్తే శత్రువులపై విజయం మరియు కార్యసిద్ధి కలుగుతాయి. పేదవారికి లేదా విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు దానం చేయడం వీరికి శుభం కలిగిస్తుంది. ఆరుద్ర నక్షత్రం మిథున రాశి వారి సంపూర్ణ జాతకం మరియు పరిహారాలు చూద్దాము. ఆరుద్ర అంటే తడి లేదా కన్నీటి చుక్క అని అర్థం. ఈ నక్షత్రం వారు మేధావులు మరియు విశ్లేషణాత్మక శక్తి కలవారు. వీరు పాత పద్ధతులను మార్చి కొత్తవి సృష్టించడంలో ముందుంటారు. బయటకు కఠినంగా, గంభీరంగా కనబడినా లోపల మాత్రం సున్నితమైన మనసును కలిగి ఉంటారు. ఏదైనా సమస్య వస్తే దాన్ని మూలాల వరకు వెళ్ళి పరిష్కరించే స్వభావం వీరి సొంతం. వీరికి కలిగేటువంటి ఆరోగ్య సమస్యలు చూద్దాము. రాహువు మరియు రుద్రుడి ప్రభావం వల్ల వీరికి ఇటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
శ్వాసకోశ సమస్యలు, తరచుగా జలుబు, అస్తమా లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయి. మానసిక ఒత్తిడి వల్ల నరాల మీద ప్రభావం ఉండవచ్చు. వీరికి తరచుగా ఇన్ఫెక్షన్స్ లేదా దురదలు వస్తాయి. వీరు దోషాలు ప్రతికూలతలేంటో చూద్దాము. కఠినమైన మాటలు మాట్లాడతారు. నిజం చెప్పే క్రమంలో ఎదుటివారిని బాధ పెట్టేలా మాట్లాడుతారు. రుద్రుడి ప్రభావం వల్ల ఒక్కోసారి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఒక్కోసారి తమకు సహాయం చేసిన వారిని త్వరగా మర్చిపోయే ప్రమాదం ఉంది. కృతజ్ఞత లేకపోవడం జరుగుతుంది వీరికి. వీరు చేయవలసిన పూజలు పరిహారాలేంటో చూద్దాము. ఆరుద్ర నక్షత్రానికి ఆదిదేవత పరమశివుడు. ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం ఓం నమఃశివాయ అని పఠించడం వీరికి శ్రీరామ రక్ష. రాహుదోష నివారణ చేసుకోవాలి. శనివారం రోజున దుర్గాదేవిని పూజించడం లేదా రాహుకాలంలో దీపం వెలిగించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. మాస శివరాత్రి లేదా ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున శివుడికి అభిషేకం చేయడం శ్రేయస్కరం. అభిషేకం చేయడం వల్ల వీరికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ జాతకం వారి నక్షత్ర వృక్షము పూజ ఎలా చేయాలో చూద్దాము. నక్షత్ర వృక్షము చింత చెట్టు. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున చింత చెట్టుకు ప్రదక్షిణలు చేసి నీళ్లు పోయడం వల్ల కర్మదోషాలు తొలగిపోతాయి. వీరు నల్ల నువ్వులు లేదా మినుములు పేదలకు దానం చేయడం శుభప్రదం. వస్సు నక్షత్రం మిథున కర్కాటక రాశి. సంపూర్ణ జాతకం మరియు వారి పరిహారాలు. పునర్వసు అంటే మళ్ళీ వెలుగులోకి రావడం అని అర్థం. ఈ నక్షత్రం వారు ఎన్నిసార్లు ఓడిపోయినా పడిపోయినా మళ్ళీ పట్టుదలతో పైకి వస్తారు. వీరు చాలా ప్రశాంత స్వభావులు. సత్యాన్ని ప్రేమిస్తారు. పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు శని. దీనివల్ల వీరికి దైవశక్తి, పెద్దల పట్ల గౌరవం ఎక్కువగా ఉంటాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. వీరికి కలిగేటువంటి ఆరోగ్య సమస్యలు. గురువు ప్రభావం వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సున్నితమైన ఊపిరితిత్తులు, జలుబు లేదా ఎలర్జీలు, కాలేయానికి సంబంధించిన సమస్యలు లేదా అధిక బరువు పెరుగుతారు. చెవికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు. అందరినీ నమ్మడం వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక మధ్యలోనే ఉండిపోతారు. పాత పద్ధతులకే అలవాటు పడి కొత్త వాటిని స్వీకరించడానికి సమయం తీసుకుంటారు. వీరు చేయవలసిన పూజలు పరిహారాలు. వీరి ఆదిదేవతా పూజ. పునర్వసు నక్షత్రానికి ఆదిదేవత అదితి, దేవతల తల్లి. వీరు శ్రీరామచంద్రుణ్ణి ఆరాధించడం వల్ల అపారమైన విజయం కలుగుతుంది. ప్రతి గురువారం దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుని దర్శించుకోవడం, శనగలు దానం చేయడం చాలా మంచిది. నిత్యం రామరక్షా స్తోత్రం పఠిస్తే ఆపదలు తొలగిపోతాయి. నక్షత్ర వృక్షం చేయవలసిన పూజ. వీరి నక్షత్ర వృక్షం వెదురు. వీరు చేయవలసిన పూజ పునర్వసు నక్షత్రం ఉన్న రోజున వెదురు చెట్టుకు నీళ్లు పోసి నమస్కరిస్తే కుటుంబంలో ఐక్యత మరియు అభివృద్ధి కలుగుతాయి. విద్యార్థులకు చదువుకు సంబంధించిన వస్తువులు లేదా పేదలకు పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం శుభప్రదం. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి. సంపూర్ణ జాతకం మరియు పరిహారాలు. పుష్యమి అంటే పోషణ ఇచ్చేది అని అర్థం. ఈ నక్షత్రం వారు చాలా నిదానస్తులు, క్రమశిక్షణ కలిగిన వారు. వీరు ఏ పని చేసినా చాలా పద్ధతిగా, ధర్మబద్ధంగా చేస్తారు. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని. దీనివల్ల వీరికి ఓర్పు, సహనం చాలా ఎక్కువ. ఇతరులకు సహాయం చేయడంలో, సలహాలు ఇవ్వడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. సమాజంలో వీరికి గౌరవప్రదమైన స్థానం లభిస్తుంది. వీరికి కలిగేటువంటి ఆరోగ్య సమస్యలు. శని మరియు కర్కాటక రాశి ప్రభావం వల్ల వీరికి ఇటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తరచుగా ఎలర్జీలు లేదా సున్నితమైన చర్మం, గుండె లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కడుపులో గ్యాస్ లేదా అజీర్తి సమస్యలు రావచ్చు. అతి నిదానం కలిగి ఉంటారు. ప్రతి పనిని చాలా ఆలోచించి చేయడం వల్ల కొన్ని అవకాశాలను చేజార్చుకుంటారు. కొత్త మార్పులను త్వరగా అంగీకరించలేరు. తమతో పాటు ఇతరులను కూడా కఠినంగా ఉండాలని కోరుకుంటారు. దీనివల్ల కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. వీరు చేయవలసిన పూజలు, వాటి పరిహారాలు. ఆదిదేవతా పూజ. పుష్యమి నక్షత్రానికి ఆదిదేవత బృహస్పతి అంటే గురువు. వీరు దక్షిణామూర్తికి లేదా సాయిబాబాను ఆరాధించడం వల్ల అద్భుతమైన జ్ఞానం, సుఖ సంతోషాలు కలుగుతాయి. అధిపతి శని కాబట్టి శనివారం నాడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా శ్రేయస్కరం. లక్ష్మీ పూజ చేయాలి. పుష్యమి నక్షత్రం రోజున కనకదార స్తోత్రం పఠిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. నక్షత్ర వృక్షం పిప్పిలి రావి చెట్టు. పూజ. పుష్యమి నక్షత్రం ఉన్న రోజున రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేసి నీళ్లు పోయడం వల్ల సర్వదోషాలు తొలగిపోయి
అదృష్టం వరిస్తుంది. వీరు చేయవలసిన దానం పేదలకు అన్నదానం చేయడం లేదా పసుపు రంగు వస్తువులను దానం చేయడం వీరికి శుభప్రదం. తరువాత ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి, సంపూర్ణ జాతకం మరియు పరిహారాలు. ఆశ్లేష అంటే పెనవేసుకోవడం అనే అర్థం. ఈ నక్షత్రం వారు చాలా తెలివైన వారు మరియు చమత్కారులు. వీరికి గ్రహాధిపతి బుధుడు. దీనివల్ల వీరు వ్యాపారంలో మాటల్లో ఆరితేరిన వారు. శత్రువుల ఎత్తుగడలను ముందే పసిగట్టే శక్తి వీరికి ఉంటుంది. వీరు తమ కుటుంబాన్ని, ఆత్మీయులను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. అయితే వీరు ఎవరినైనా నమ్మడానికి చాలా సమయం తీసుకుంటారు. వీరికి కలిగేటువంటి ఆరోగ్య సమస్యలు. బుధుడు మరియు సర్వశక్తి ప్రభావం వల్ల వీరికి కింది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి వల్ల నరాలు, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. కడుపులో ఇన్ఫెక్షన్స్ లేదా విషపూరిత ఆహారం వల్ల వచ్చే ఇబ్బందులు కలుగుతాయి. మోకాళ్ళు లేదా కీళ్లకు సంబంధించిన నొప్పులు రావచ్చు. ప్రతి విషయాన్ని శంకించడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారు. తమకు నచ్చిన పని జరగకపోతే వెంటనే కోపం తెచ్చుకుంటారు. తమ మనసులోని మాటను ఎవ్వరికీ అంత త్వరగా చెప్పరు. దీనివల్ల ఇతరులతో అపార్థాలు రావచ్చు. వీరు చేయవలసిన పూజలు, పరిహారాలు. ఆశ్లేష నక్షత్రానికి ఆదిదేవత నాగదేవత, సర్పాలు. వీరు సుబ్రహ్మణ్య స్వామిని లేదా నాగ ప్రతిమలను పూజించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల గ్రహదోషాలు పోయి బుద్ధి వికాసం కలుగుతుంది. సర్ప సంస్కారం లేదా శాంతి పూజ చేయాలి. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు ఒక్కసారైనా కుక్కే సుబ్రహ్మణ్యం లేదా ఏదైనా క్షేత్రంలో సర్పశాంతి చేయించుకోవడం మంచిది. వీరి నక్షత్ర వృక్షము మరియు పూజ. నక్షత్ర వృక్షము నాగలింగ వృక్షము. వీరు చేయవలసిన పూజ ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజున నాగలింగ వృక్షానికి ప్రదక్షిణలు చేసి అభిషేకం చేస్తూ సంతాన సమస్యలు మరియు పితృదోషాలు తొలగిపోతాయి. వీరు చేయవలసిన దానం పెసరపప్పు లేదా పచ్చని వస్త్రాలను బుధవారం రోజున దానం చేయడం వీరికి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ముఖా నక్షత్రం, సింహరాశి వారి పూర్తి జాతకం పరిహారాలు చూద్దాము. ముఖ అంటే గొప్పది అని అర్థం. ఈ నక్షత్రం వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. సమాజంలో గౌరవం, అధికారం కోసం ప్రాకులాడతారు. పితృదేవతల అనుగ్రహం వల్ల వీరికి పూర్వీకుల ఆస్తులు లేదా వారి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వీరు ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడరు. స్వతంత్రంగా ఎదగాలని కోరుకుంటారు. వీరికి కలిగేటువంటి ఆరోగ్య సమస్యలు. కేతువు మరియు సింహరాశి ప్రభావం వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హృదయ సంబంధిత సమస్యలు, గుండెకు సంబంధించిన ఇబ్బందులు లేదా రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. వెన్నునొప్పి లేదా వెన్నుముకకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అజీర్తి లేదా కడుపులో మంట. తమకు తామే ఎక్కువ ఊహించుకోవడం వల్ల ఇతరుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తారు. అధికారం చెలాయించే క్రమంలో ఇతరులపై అనవసరంగా కోప్పడతారు. వీరు చేయవలసిన పూజలు, పరిహారాలు. ముఖా నక్షత్రానికి ఆదిదేవతలు, పితృదేవతలు. వీరు తమ తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం ద్వారా సగం సమస్యల నుంచి బయటపడతారు. సూర్య ఆరాధన చేయాలి. ప్రతిరోజు ఉదయం సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం పఠించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గ్రహాధిపతి కేతువు కాబట్టి వినాయకుడికి గరికతో పూజ చేయడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. వీరి నక్షత్ర వృక్షం మరియు పూజ. నక్షత్ర వృక్షము మర్రి చెట్టు. వీరు చేయవలసిన పూజ ముఖా నక్షత్రం ఉన్న రోజున మర్రి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోయి సంతాన అభివృద్ధి కలుగుతుంది. వీరు చేయవలసిన దానం పితృపక్షాలలో లేదా ముఖా నక్షత్రం రోజున అన్నదానం చేయడం వీరికి అత్యంత శ్రేయస్కరం. తర్వాత పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రం వారి సంపూర్ణ జాతకం మరియు పరిహారాలు. వీరి రాశి సింహరాశి. పుబ్బా అంటే పూర్వ పాల్గొని. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. వీరు పుట్టుకతోనే కళాకారులు. అందం, అలంకరణ, విలాసవంతమైన జీవితం అంటే వీరికి ప్రాణం. వీరు చాలా ఉదార స్వభావం కలవారు. వీరు ఎదుటి వారిని త్వరగా ఆకర్షించగలరు. వీరు ఎక్కడ ఉన్నా అక్కడ సందడి ఉంటుంది. వీరు కష్టపడడం కంటే స్మార్ట్ వర్క్ ద్వారా సుఖంగా బ్రతకాలని కోరుకుంటారు. వీరికి కలిగేటువంటి ఆరోగ్య సమస్యలు. శుక్రుడు మరియు సింహరాశి ప్రభావం వల్ల వీరికి ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. హృదయ సంబంధిత సమస్యలు, రక్త ప్రసరణలో ఇబ్బందులు లేదా గుండె దడ వస్తుంది. జ్ఞానేంద్రియ సమస్యలు, మూత్రపిండాలు లేదా డయాబెటీస్ వంటి సమస్యలు వస్తాయి. వెన్నుముక దిగువ భాగంలో నొప్పులు కలుగుతాయి. అతి సోమరితనం ఉంటుంది. సుఖాలకు అలవాటు పడి పనులను వాయిదా వేసే స్వభావం వీరిది. తమ దగ్గర ఉన్న సంపద లేదా అందం చూసి అహంకరించడం వీరి నైజం.
ఖర్చు అవసరం లేకపోయినా విలాసాల కోసం ధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తారు. వీరు చేయవలసిన పూజలు పరిహారాలు. ఆదిదేవత పూజ చేయాలి. పుబ్బా నక్షత్రానికి ఆదిదేవత అదృష్ట దేవత. వీరు మహాలక్ష్మిని లేదా పార్వతీదేవిని ఆరాధించడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. శివ పూజ చేయాలి. సింహరాశి కాబట్టి శివలింగానికి పాలాభిషేకం చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. నక్షత్ర వృక్షం మరియు చేయవలసిన పూజ. నక్షత్ర వృక్షము వీరిది మోదుగు వృక్షము. వీరు చేయవలసిన పూజ పుబ్బా నక్షత్రం ఉన్న రోజున మోదుగు చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఎర్రటి పుష్పాలతో పూజిస్తే శారీరక శక్తి మరియు అదృష్టం పెరుగుతాయి. వీరు చేయవలసిన దానం పెద్ద ముత్తైదువులకు బట్టలు, గాజులు లేదా తీపి పదార్థాలు దానం చేయడం శుభప్రదం. ఉత్తరా నక్షత్రం సింహరాశి, కన్యరాశి. వీరి యొక్క సంపూర్ణ జాతకం మరియు పరిహారాలు. ఉత్తర నక్షత్రానికి అధిపతి సూర్యుడు. ఈ నక్షత్రం వారు చాలా మర్యాదకపూర్వకమైన ప్రవర్తన కలిగి ఉంటారు. వీరు పరోపకార జీవులు. ఇతరులకు సహాయం చేయడంలో అమిత ఆనందం పొందుతారు. వీరికి ఆత్మవిశ్వాసం, ధైర్యం ఎక్కువ. సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందుతారు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. సత్యాన్నే పలుకుతారు మరియు ధర్మబద్ధంగా జీవించడానికి ఇష్టపడతారు. వీరికి కలిగేటువంటి ఆరోగ్య సమస్యలు. సూర్యుడి ప్రభావం వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు లేదా లివర్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఒంట్లో వేడి ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే వ్యాధులు కలుగుతాయి. కాళ్ళ నొప్పులు లేదా వాపులు రావచ్చు. అతి మంచితనం. ఇతరులకు అతిగా సహాయం చేసే క్రమంలో తమ సొంత పనులను నిర్లక్ష్యం చేస్తారు. ఎవరైనా అబద్ధం చెబితే వీరికి అస్సలు నచ్చదు. వెంటనే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కొన్నిసార్లు భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. వీరు చేయవలసిన పూజలు పరిహారాలు. ఆదిదేవత పూజ. ఉత్తరా నక్షత్రానికి ఆదిదేవత ఆర్యామ. స్నేహానికి మరియు సాంప్రదాయానికి దేవత. వీరు సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల అద్భుతమైన తేజస్సు, అధికారం లభిస్తాయి. ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయం పఠించడం వీరికి శ్రీరామ రక్ష. వీరు ఆదివారం రోజున శివాలయానికి వెళ్లి బిల్వ పత్రాలతో పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. వీరి నక్షత్ర వృక్షము మరియు పూజ. వీరి నక్షత్ర వృక్షము జువ్వి చెట్టు. వీరు చేయవలసిన పూజ ఉత్తర నక్షత్రం ఉన్న రోజున జువ్వి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నీళ్లు పోయడం వల్ల మానసిక ప్రశాంతత మరియు వంశాభివృద్ధి కలుగుతాయి. వీరు చేయవలసిన దానం ఆదివారం రోజున గోధుమలు లేదా బెల్లం దానం చేయడం వల్ల వీరికి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. హస్తా నక్షత్రం. వీరి రాశి కన్యా రాశి. హస్తా నక్షత్రం వారి సంపూర్ణ జాతకం మరియు పరిహారాలు చూద్దాము. హస్త అంటే చెయ్యి అనే అర్థం. ఈ నక్షత్రం వారు తమ చేతులతో అద్భుతాలు చేయగలరు. అంటే వీరికి కళలు, చేతివృత్తులు, వంట లేదా వైద్యంలో మంచి నైపుణ్యం ఉంటుంది. హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు. దీనివల్ల వీరు చాలా ప్రశాంతంగా, హాస్య స్ఫూర్తితో ఉంటారు. వీరు చాలా తెలివైన వారు. సమయస్ఫూర్తితో సమస్యల నుండి బయటపడతారు. ఇతరులను నవ్వించడంలో వీరు ముందుంటారు. వీరు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు. చంద్రుడి ప్రభావం వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కడుపుకు సంబంధించిన ఇబ్బందులు లేదా గ్యాస్ సమస్యలు వస్తాయి. చంద్రుడి కదలికలను బట్టి వీరి మూడ్ మారుతూ ఉంటుంది. అంటే ఒక్కోసారి అతిగా ఆందోళన చెందుతారు. జలుబు, దగ్గు లేదా చర్మ సంబంధిత ఎలర్జీలు వస్తాయి. ఏ విషయంలోనూ ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉండలేరు. మనసు తరచుగా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి అవసరానికి కూడా ఖర్చు చేయకుండా పిసినారితనం ప్రదర్శిస్తారు. చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసి భయపడతారు. వీరు చేయవలసిన పూజలు పరిహారాలు. వీరి ఆదిదేవత పూజ. హస్తా నక్షత్రానికి ఆదిదేవత సూర్యుడు. వీరు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం వల్ల గొప్ప శక్తిని పొందుతారు. ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల వీరికి మేధస్సు మరియు మానసిక ప్రశాంతత కలుగుతాయి. చంద్రుడి అనుగ్రహం కోసం సోమవారం నాడు పార్వతీదేవిని పూజించడం లేదా లలిత సహస్రనామం పారాయణం చేయడం మంచిది. వీరి నక్షత్ర వృక్షము మరియు పూజ. వావిలి వృక్షము. హస్తా నక్షత్రం ఉన్న రోజున వావిలి చెట్టుకు నీళ్లు పోసి 3 ప్రదక్షిణలు చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. పేదలకు బియ్యం లేదా పాలు దానం చేయడం వీరికి శుభప్రదం. చిత్తా నక్షత్రం వారి సంపూర్ణ జాతకం మరియు పరిహారాలు. చిత్తా అంటే అద్భుతమైనది లేదా మెరిసే మణి అని అర్థం. ఈ నక్షత్రం వారు పుట్టుకతోనే సృజనాత్మకత కలవారు. వీరు అందంగా ఉండటమే కాకుండా పనులను చాలా నేర్పుగా చేస్తారు. వీరికి గ్రహాధిపతి కుజుడు. దీనివల్ల వీరు చాలా ధైర్యవంతులు మరియు పట్టుదల కలవారు.
కొత్త వస్తువులను సృష్టించడం, ఇళ్లను అందంగా తీర్చిదిద్దడం లేదా ఫ్యాషన్ రంగంలో వీరు రాణిస్తారు. వీరు ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తారు. వీరు ఎదుర్కొనేటువంటి ఆరోగ్య సమస్యలు: కుజుడి ప్రభావం వల్ల ఉదర సంబంధిత జబ్బులు అనగా పొట్టలో అల్సర్ లేదా అజీర్తి సమస్యలు వస్తాయి. ముఖం మీద మొటిమలు లేదా చర్మంపై మచ్చలు రావచ్చు. మూత్రపిండాలకు సంబంధించిన చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ప్రతి పనిలోనూ వేగం కోరుకోవడం వల్ల చిన్న చిన్న తప్పులు చేస్తారు. ఎదుటివారిలో లోపాలను ఎత్తి చూపడం వల్ల శత్రువులు పెరుగుతారు. తాము అనుకున్నదే జరగాలనే పట్టుదల ఒక్కోసారి ఇబ్బంది పెడుతుంది. వీరు చేయవలసిన పూజలు, పరిహారాలు: ఆదిదేవత పూజ. చిత్తా నక్షత్రానికి ఆదిదేవత విశ్వకర్మ. వీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల అపారమైన ధైర్యం, విజయం లభిస్తాయి. కుజదోష నివారణ చేసుకోవాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం లేదా కందులు దానం చేయడం మంచిది. లక్ష్మీ నరసింహస్వామి. మానసిక ప్రశాంతత కోసం లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వీరికి మేలు చేస్తుంది. వీరి నక్షత్ర వృక్షము మరియు పూజ. నక్షత్ర వృక్షము తాటి చెట్టు. పూజ: చిత్తా నక్షత్రం ఉన్న రోజున తాటి చెట్టుకు నమస్కరించి ఎర్రటి పువ్వులతో పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. వీరు చేయవలసిన దానం: పేదలకు పండ్లు లేదా ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వీరికి శుభప్రదం. తరువాత స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రం వారి రాశి తుల. సంపూర్ణ జాతకం మరియు పరిహారాలు చూద్దాము. స్వాతి అంటే స్వచ్ఛమైనది అని అర్థం. వాన చినుకు స్వాతి కార్తెలే పడితే ముత్యంలా మారుతుందని సామెత. అలాగే ఈ నక్షత్రం వారు చాలా మృదువుగా, వినయంగా ఉంటారు. వీరికి స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడరు. రాహువు ప్రభావం వల్ల వీరు వ్యాపార రంగంలో లేదా రాజకీయాల్లో చాలా తెలివిగా రాణిస్తారు. సమాజంలో వీరికి మంచి పరపతి ఉంటుంది. వీరు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు: రాహువు మరియు వాయుతత్వం వల్ల వీరికి కింది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గ్యాస్ సమస్యలు లేదా కడుపులో ఉబ్బరం, కీళ్ళ నొప్పులు లేదా పాదాలకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయి. ఎలర్జీలు లేదా సున్నితమైన చర్మ సమస్యలు వస్తాయి. అతి కోపం ఉంటుంది. వాయువులా ఒకేసారి వీరికి కోపం కట్టలు తెంచుకుంటుంది. స్థిరంగా ఒకే నిర్ణయం మీద ఉండలేక తరచుగా ఆలోచనలు మారుస్తుంటారు. ఏదైనా విషయంలో పట్టుదలకు పోతే వెనక్కి తగ్గరు. దీనివల్ల నష్టపోయే అవకాశం ఉంది. వీరు చేయవలసిన పూజలు, పరిహారాలు: ఆదిదేవత పూజ. స్వాతి నక్షత్రానికి ఆదిదేవత వాయుదేవుడు. వీరు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల అపారమైన ధైర్యం, సుఖ సంతోషాలు లభిస్తాయి. గ్రహాధిపతి రాహువు కాబట్టి రాహుకాలంలో దుర్గాదేవికి దీపం వెలిగించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం వీరికి గొప్ప రక్షణ. వీరి యొక్క నక్షత్ర వృక్షం మరియు పూజ. నక్షత్ర వృక్షం మద్ది చెట్టు. స్వాతి నక్షత్రం ఉన్న రోజున మద్ది చెట్టుకు ప్రదక్షిణలు చేసి నీళ్లు పోయడం వల్ల గుండె సంబంధిత ఇబ్బందులు మరియు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శనివారం లేదా స్వాతి నక్షత్రం రోజున పేదలకు మినుములు లేదా నల్లటి వస్త్రాలు దానం చేయడం శుభప్రదం. తర్వాత విశాఖ నక్షత్రం. వీరి యొక్క రాశి తుల మరియు వృశ్చిక రాశి. వీరి యొక్క సంపూర్ణ జాతకం మరియు పరిహారాలు: విశాఖ అంటే శాఖలు లేనిది లేదా పరిపూర్ణమైనది అని అర్థం. ఈ నక్షత్రం వారు చాలా ప్రతిష్టాత్మకమైన వారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. వీరికి గ్రహాధిపతి గురువు. దీనివల్ల వీరు చాలా తెలివైన వారు, ధర్మబద్ధంగా ఉండడానికి ఇష్టపడతారు. వీరు గొప్ప వ్యక్తులై ఉంటారు. మాటలతో ఎదుటివారిని ప్రభావితం చేయగలరు. సమాజంలో వీరికి ప్రత్యేకమైన గౌరవం. వీరు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు: గురువు మరియు అగ్నితత్వం వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాలేయం సమస్యలు లేదా జీర్ణక్రియలో ఇబ్బందులు ఎదురవుతాయి. రక్తంలో చక్కెర శాతం పెరగడం, తొడలు లేదా చేతులకు సంబంధించిన నొప్పులు రావచ్చు. ఇతరుల అభివృద్ధిని చూసి ఒక్కోసారి అసూయపడే అవకాశం ఉంది. విలాసాల కోసం లేదా ఇతరులను మెప్పించడం కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. లక్ష్యం కోసం ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకుంటారు. దీనివల్ల సొంత మనుషులు దూరమయ్యే ప్రమాదం ఉంది. వీరు చేయవలసిన పూజలు, పరిహారము: విశాఖ నక్షత్రానికి ఆదిదేవతలు ఇంద్రుడు మరియు అగ్ని. వీరు సుబ్రహ్మణ్య స్వామిని లేదా వినాయకుడిని ఆరాధించడం వల్ల అపారమైన విజయం లభిస్తుంది. ప్రతి గురువారం దక్షిణామూర్తిని దర్శించి పసుపు రంగు పువ్వులతో పూజించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. మనశ్శాంతి కోసం భగవద్గీత పారాయణం చేయడం లేదా శ్రీకృష్ణుని పూజించడం వీరికి మేలు చేస్తుంది. వీరి యొక్క నక్షత్ర వృక్షం మరియు పూజ. నక్షత్ర వృక్షం వెలగ చెట్టు. విశాఖ నక్షత్రం ఉన్న రోజున వెలగ చెట్టుకు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. వీరు చేయవలసిన దానం: పసుపు రంగు వస్త్రాలు లేదా శనగలు దానం చేయడం అత్యంత శుభప్రదం. తర్వాత అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రం వారి రాశి వృశ్చిక రాశి. వీరి యొక్క సంపూర్ణ జాతకం మరియు పరిహారాలు: అనురాధ అంటే రాధా నక్షత్రం తర్వాత వచ్చేది.
లేదా విజయం వైపు నడిపించేది అని అర్థం. ఈ నక్షత్రం వారు చాలా మృదు స్వభావులు మరియు నమ్మకస్తులు. వీరికి స్నేహం అంటే ప్రాణం. శని ప్రభావం వల్ల వీరు క్రమశిక్షణతో ఉంటారు మరియు విదేశాలలో లేదా పుట్టిన ఊరికి దూరంగా రాణిస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతునిపై భక్తితో ముందుకు సాగుతారు. వీరు అపారమైన సహనశీలులు. వీరు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు శని మరియు వృశ్చిక రాశి ప్రభావం వల్ల వీరికి ఇటువంటి సమస్యలు వస్తాయి. ఉదర సంబంధిత సమస్యలు అంటే ప్రేగుల సమస్యలు లేదా మలబద్ధకం రావచ్చు. స్త్రీలకు ఋతుక్రమ సమస్యలు లేదా హార్మోన్ల అసమతుల్యత ఉంటుంది. దంతాల నొప్పి లేదా ఎముకలకు సంబంధించిన బలహీనత కలుగుతుంది. అతి సున్నితత్వం మనసు త్వరగా గాయపడుతుంది. దీనివల్ల తరచుగా నిరాశకు గురవుతారు. తన మనస్సులోని బాధను ఎవ్వరికీ చెప్పుకోలేక లోపల మదన పడతారు. మొండితనం కలిగి ఉంటారు. నమ్మిన సిద్ధాంతాల కోసం ఒక్కోసారి అవసరం లేని పట్టుదలకు పోతారు. వీరు చేయవలసిన పూజలు పరిహారాలు. అనురాధ నక్షత్రానికి ఆదిదేవత మిత్రుడు. వీరు మహాలక్ష్మిని లేదా నారాయణుడిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శని గ్రహ దోషాల నివారణకు శనివారం రోజున హనుమంతుడిని దర్శించి ఆంజనేయ దండకం పఠించడం చాలా మంచిది. మనశ్శాంతి కోసం సోమవారం లేదా శనివారం శివుడికి అభిషేకం చేయించుకోవడం మేలు చేస్తుంది. వీరి యొక్క నక్షత్ర వృక్షం మరియు పూజ. నక్షత్ర వృక్షం పొగడ చెట్టు. అనురాధ నక్షత్రం ఉన్న రోజున పొగడ చెట్టుకు ప్రదక్షిణలు చేసి నీళ్లు పోస్తే శత్రుభయం తొలగిపోయి సమాజంలో గౌరవం పెరుగుతుంది. వీరు చేయవలసిన దానం పేదలకు పాలు లేదా పెరుగు దానం చేయడం, అలాగే నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వీరికి శుభప్రదం. తరువాత జ్యేష్ఠ నక్షత్రం. వీరి యొక్క సంపూర్ణ జాతకం పరిహారాలు తెలుసుకుందాం. జ్యేష్ఠ అంటే అన్నిటికంటే పెద్దది అని అర్థం. ఈ నక్షత్రం వారు పుట్టుకతోనే అధికార గర్వం, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. వీరు చాలా తెలివైన వారు. రహస్యాలను కాపాడటంలో దిట్ట. బుధగ్రహ ప్రభావం వల్ల వీరి మాటల్లో చమత్కారం, తర్కం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో లేదా సమాజంలో ఒక పెద్ద దిక్కుగా ఉండాలని కోరుకుంటారు. వీరు కష్టపడే స్వభావం కలవారు, కానీ ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. వీరు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు. బుధుడు మరియు వృశ్చిక రాశి ప్రభావం వల్ల వీరికి ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మూత్రపిండాలు లేదా ఇతర గుప్త వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నరాల బలహీనత, మానసిక ఆందోళన వల్ల నరాల మీద ప్రభావం ఉండవచ్చు. తరచుగా అజీర్తి లేదా ప్రేగులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అహంకారం ఉంటుంది. తామే అందరికంటే గొప్ప అనే భావన వల్ల ఇతరులతో విభేదాలు వస్తాయి. కోపం ఎక్కువ. ఇంద్రుడి ప్రభావం వల్ల అధికారం చెలాయించడం, కోపడటం వీరిలో కనిపిస్తుంది. తమ మనసులోని మాటను ఎవ్వరికి చెప్పకపోవడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారు. వీరు చేయవలసిన పూజలు మరియు పరిహారాలు. ఆదిదేవత పూజ. జ్యేష్ఠ నక్షత్రానికి ఆదిదేవత ఇంద్రుడు. వీరు మహావిష్ణువును లేదా వరాహస్వామిని ఆరాధించడం వల్ల అపారమైన శక్తి, విజయం లభిస్తాయి. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల బుధదోషాలు తొలగిపోతాయి. విఘ్నేశ్వరుడికి గరికతో పూజ చేయడం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. వీరి యొక్క నక్షత్ర వృక్షం మరియు పూజ. నక్షత్ర వృక్షము విష్ణుక్రాంత లేదా చింత చెట్టు లేదా రుద్రాక్ష చెట్టు. వీరు పూజ ఎలా చేయాలంటే, జ్యేష్ఠ నక్షత్రం ఉన్న రోజున విష్ణుక్రాంత మొక్కకు లేదా చింత చెట్టుకు నమస్కరించి ప్రదక్షిణలు చేస్తే శత్రుభయం తొలగిపోయి ధైర్యం కలుగుతుంది. వీరు చేయవలసిన దానం పేదలకు పెసరపప్పు లేదా పచ్చని వస్త్రాలు దానం చేయడం శుభప్రదం. తరువాతి నక్షత్రము మూలా నక్షత్రము. వీరి యొక్క రాశి ధనస్సు రాశి. వీరి యొక్క సంపూర్ణ జాతకం మరియు పరిహారాలు. మూల అంటే వేరు లేదా పునాది అని అర్థం. ఈ నక్షత్రం వారు ఏదైనా విషయాన్ని లోతుగా పరిశోధిస్తారు. వీరికి గ్రహాధిపతి కేతువు. దీనివల్ల వీరు చాలా ధైర్యవంతులు, మొండి పట్టుదల కలవారు. సమాజంలోని కట్టుబాట్లను మార్చాలని కోరుకుంటారు. వీరు తలుచుకుంటే శూన్యం నుండి సామ్రాజ్యాన్ని సృష్టించగలరు. ఆధ్యాత్మికతపై వీరికి మక్కువ ఎక్కువ. అయితే వీరు జీవితంలో తరచుగా ఆకస్మిక మార్పులు సంభవిస్తుంటాయి. వీరు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు. కేతువు మరియు ధనస్సు రాశి ప్రభావం వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వీరికి తుంటి, ఎముక నొప్పి లేదా కాళ్ళ నొప్పులు వస్తాయి. మానసిక ఒత్తిడి వల్ల నరాల మీద ప్రభావం చూపుతుంది. చర్మ సమస్యలు అంటే తరచుగా ఎలర్జీలు లేదా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వీరికి ఆవేశం ఎక్కువ. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా తొందరపడతారు. దీనివల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. తమకు నచ్చిన విషయం జరిగితే వెంటనే వినాశనకరమైన కోపాన్ని ప్రదర్శిస్తారు. వీరి మాట తీరు వల్ల కుటుంబ సభ్యులు లేదా మిత్రులతో తరచుగా విభేదాలు వస్తాయి. వీరు చేయవలసిన పూజలు పరిహారాలు. మూలా నక్షత్రానికి ఆదిదేవత నిరుతి. వీరు దుర్గాదేవిని లేదా కాళీమాతను ఆరాధించడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.
కేతు దోష నివారణకు ప్రతిరోజు గణపతి అథర్వ శీర్వం పఠించడం లేదా గరికతో పూజ చేయడం శ్రేయస్కరం. మూలా నక్షత్రంలో పుట్టిన వారు శాంతి చేయించుకోవడం వల్ల జీవితంలో ఆటంకాలు తొలగుతాయి. వీరి నక్షత్ర వృక్షం మరియు పూజ. నక్షత్ర వృక్షం వేప చెట్టు. పూజ ఎలా చేయాలి అంటే మూలా నక్షత్రం ఉన్న రోజున వేప చెట్టుకు నీళ్లు పోసి పసుపు కుంకుమలతో పూజిస్తే ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. అంతేకాదు గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. వీరు చేయవలసిన దానం పేదలకు కందులు లేదా ఎర్రటి ధాన్యం దానం చేయడం వీరికి శుభప్రదం. పూర్వాషాఢ నక్షత్రం. వీరి రాశి ధనస్సు రాశి. వీరి యొక్క సంపూర్ణ జాతకం మరియు పరిహారాలు. పూర్వాషాఢ అంటే తొలి విజయం అని అర్థం. ఈ నక్షత్రం వారు చాలా ఉత్సాహవంతులు మరియు ఆత్మవిశ్వాసం కలవారు. వీరికి గ్రహాధిపతి శుక్రుడు. దీనివల్ల వీరు అందంగా ఉండటమే కాకుండా విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. వీరు ఓటమిని అస్సలు ఒప్పుకోరు. ఏదైనా సాధించాలనుకుంటే పట్టుదలతో పోరాడుతారు. మాటల్లో చాతుర్యం, ఇతరులను ఆకట్టుకునే శక్తి వీరికి మెండుగా ఉంటుంది. వీరు నమ్మకానికి మారుపేరు. వీరు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు. శుక్రుడు మరియు జలతత్వం వల్ల వీరికి ఈ క్రింది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మూత్రపిండాలు లేదా మూత్రాశయానికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. కడుపు నొప్పి అంటే జీర్ణక్రియలో లోపాలు లేదా గ్యాస్ సమస్యలు వస్తాయి. వాపులు లేదా కీళ్ళ నొప్పులు రావచ్చు. అతి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఒక్కోసారి తాము ఎక్కువగా అంచనా వేసుకొని ఇబ్బందుల్లో పడతారు. మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారి సలహాలను వినకపోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. విలాసాల కోసం ఖర్చు చేస్తారు. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా చేసే స్వభావం ఉంటుంది. వీరు చేయవలసిన పూజలు పరిహారాలు. ఆదిదేవత పూజ. పూర్వాషాఢ నక్షత్రానికి ఆదిదేవత జలదేవత. వీరు మహాలక్ష్మిని లేదా లలితాదేవిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఐశ్వర్యం లభిస్తుంది. శుక్రవార నియమం పాటించాలి. ప్రతి శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల దోషాలు తొలగుతాయి. మనశ్శాంతి కోసం శివలింగానికి పాలాభిషేకం చేయడం లేదా గంగమ్మ తల్లిని పూజించడం మేలు చేస్తుంది. వీరి యొక్క నక్షత్ర వృక్షం మరియు పూజ. నక్షత్ర వృక్షము అశోక వృక్షం. పూర్వాషాఢ నక్షత్రం ఉన్న రోజున అశోక చెట్టుకు ప్రదక్షిణలు చేసి నీళ్లు పోయడం వల్ల మానసిక ఆందోళనలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. వీరు చేయవలసిన దానం పేదలకు బియ్యం లేదా తీపి పదార్థాలు దానం చేయడం శ్రేష్టం. ఉత్తరాషాఢ నక్షత్రం. వీరి యొక్క రాశి ధనస్సు రాశి మరియు మకర రాశి. వీరి యొక్క సంపూర్ణ జాతకం పరిహారాలు చూద్దాము. ఉత్తరాషాఢ అంటే తిరుగులేని విజయం అని అర్థం. ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు. వీరు చాలా వినయంగా మర్యాదగా కనిపిస్తారు. కానీ లోపల చాలా దృఢమైన సంకల్పం కలిగి ఉంటారు. వీరు అబద్ధాన్ని అస్సలు సహించరు. ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. సమాజంలో వీరికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. వీరు అందరితో కలిసిపోయే మనస్తత్వం కలవారు. వీరు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు. పొట్టకు సంబంధించిన సమస్యలు లేదా గ్యాస్ ఇబ్బందులు వస్తాయి. కంటి చూపు మందగించడం లేదా కళ్ళ మంటలు కలుగుతాయి. చర్మ సంబంధ సమస్యలు. సూర్యరశ్మి వల్ల వచ్చే చర్మ వ్యాధులు లేదా ఎలర్జీలు కలుగుతాయి. అతి కోపాన్ని ప్రదర్శిస్తారు. సూర్యుడి తేజస్సు వల్ల వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. ఒక్కోసారి అందరూ ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నామనే భావన వీరికి కలుగుతుంది. తాము అనుకున్నదే కరెక్ట్ అనే పంతం ఇతరులతో గొడవలకు దారితీస్తుంది. వీరు చేయవలసిన పూజలు పరిహారాలు. ఉత్తరాషాఢ నక్షత్రానికి ఆది దేవతలు విశ్వదేవతలు 10 మంది దేవతలు ఉన్నారు. వీరు వినాయకుడిని ఆరాధించడం వల్ల ప్రతి కార్యంలోనూ విజయం లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఆదిత్య హృదయం పఠించడం వీరికి శ్రీరామ రక్ష. ఆదివారం రోజున శివుడికి అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. వీరి యొక్క నక్షత్ర వృక్షము పనస చెట్టు. వీరు చేయవలసిన పూజ ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న రోజున పనస చెట్టుకు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగిస్తే కార్యసిద్ధి కలుగుతుంది. వీరు చేయవలసిన దానం గోధుమలు, బెల్లం లేదా రాగి వస్తువులను దానం చేయడం వీరికి అత్యంత శుభప్రదం. శ్రవణ నక్షత్రం వారి సంపూర్ణ జాతకం మరియు పరిహారాలు. వీరి యొక్క రాశి మకర రాశి. శ్రవణం అంటే వినడం అని అర్థం. ఈ నక్షత్రం వారు జ్ఞానాన్ని సంపాదించడంలో ముందుంటారు. వీరికి గ్రహాధిపతి చంద్రుడు. దీనివల్ల వీరు చాలా ప్రశాంతంగా ఓర్పుతో ఉంటారు. ఎదుటివారు చెప్పేది జాగ్రత్తగా వింటారు కాబట్టే వీరు మంచి సలహాదారులుగా పేరు తెచ్చుకుంటారు. వీరు క్రమశిక్షణను ప్రేమిస్తారు మరియు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వీరికి ఆధ్యాత్మికతపై మక్కువ ఎక్కువ. వీరు ఎదుర్కొనేటువంటి ఆరోగ్య సమస్యలు చెవులకు సంబంధించిన సమస్యలు లేదా వినికిడి లోపాలు. సున్నితమైన చర్మం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు కలుగుతాయి.
మోకాళ్ళ నొప్పులు లేదా చిలమండ వాపులు కలుగుతాయి. ఇతరులు అన్న మాటలను ఎక్కువగా మనసుకు తీసుకొని బాధపడతారు. ఒక్కోసారి తమ మాటే నెగ్గాలనే పట్టుదల చూపిస్తారు. మంచి చేయబోతే వీరికి చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. వీరు చేయవలసిన పూజలు, పరిహారాలు. శ్రవణ నక్షత్రానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. వీరు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల అపారమైన ఐశ్వర్యం, కార్యసిద్ధి లభిస్తాయి. ప్రతిరోజు లేదా ప్రతి శనివారం విష్ణు సహస్రనామం పఠించడం వీరికి మేలు చేస్తుంది. సోమవారం శివాలయంలో దీపం వెలిగించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీరి యొక్క నక్షత్ర వృక్షము జిల్లేడు చెట్టు. శ్రవణ నక్షత్రం ఉన్న రోజున జిల్లేడు చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయడం వల్ల పీడలు తొలగిపోయి గ్రహదోషాలు నివృత్తి అవుతాయి. వీరు చేయవలసిన దానం: పేదలకు పాలు, బియ్యం లేదా పెరుగు దానం చేయడం వీరికి అత్యంత శుభప్రదం. ధనిష్ట నక్షత్రం. వీరి యొక్క రాశి మకర మరియు కుంభరాశి. వీరి యొక్క సంపూర్ణ జాతకం మరియు పరిహారాలు చూద్దాము. ధనిష్ట అంటే అత్యంత సంపన్నమైనది అని అర్థం. ఈ నక్షత్రం వారు చాలా మల్టీ టాలెంటెడ్. వీరికి సంగీతం, కళలు మరియు నృత్యం అంటే చాలా ఇష్టం. కుజుడి ప్రభావం వల్ల వీరు చాలా ధైర్యవంతులు మరియు ఆత్మవిశ్వాసం కలవారు. వీరు ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతంలో నాయకుడిగా గుర్తింపు పొందుతారు. ఎదుటి వారికి సహాయం చేయడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. కానీ తమ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోరు. వీరు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు: రక్త ప్రసరణలో ఇబ్బందులు లేదా రక్తహీనత కలుగుతుంది. చిల్లమండ నొప్పులు లేదా పాదాలకు సంబంధించిన గాయాలు అవుతాయి. వేడి వల్ల వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కలుగుతాయి. వీరికి అతి కోపం. చిన్న విషయాలకే సహనం కోల్పోతారు. తాము అనుకున్నది జరగకపోతే చాలా నిరాశకు గురవుతారు. కొన్నిసార్లు వీరి మాట తీరు వల్ల కుటుంబంలో లేదా మిత్రులతో చిన్న చిన్న గొడవలు రావచ్చు. వీరు చేయవలసిన పూజలు మరియు పరిహారాలు: ధనిష్ట నక్షత్రానికి ఆదిదేవతలు అష్టవసువులు. వీరు దుర్గాదేవిని లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల అపారమైన ధైర్యం, సంపద లభిస్తాయి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం చదవడం వల్ల కుజదోషాలు తొలగిపోతాయి. పరమశివుడికి అభిషేకం చేయడం వల్ల మనశ్శాంతి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీరి యొక్క నక్షత్ర వృక్షం జమ్మి చెట్టు. వీరు చేయవలసిన పూజ: ధనిష్ట నక్షత్రం ఉన్న రోజున జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగిస్తే శత్రుభయం తొలగిపోయి విజయం లభిస్తుంది. వీరు చేయవలసిన దానం: పేదలకు కందులు లేదా ఎర్రటి వస్త్రాలు దానం చేయడం శుభప్రదం. శతభిష నక్షత్రం. వీరి యొక్క రాశి కుంభరాశి. వీరి యొక్క సంపూర్ణ జాతకం మరియు పరిహారాలు: శతభిషం అంటే 100 మంది వైద్యులు అని అర్థం. ఈ నక్షత్రం వారు చాలా తెలివైన వారు, విశ్లేషణాత్మక శక్తి కలవారు. వీరికి గ్రహాధిపతి రాహువు. దీనివల్ల వీరు ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచిస్తారు. వీరు కొంచెం అంతర్ముఖులుగా ఉంటారు. తమ మనసులోని మాటను అంత త్వరగా బయటపెట్టరు, కానీ వీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు. సమాజంలో మంచి గౌరవం ఉన్నప్పటికీ తమకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని ఏర్పరచుకుంటారు. వీరు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు: నరాల బలహీనత లేదా పక్షవాతం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. రక్త ప్రసరణలో ఒడిదొడుకులు కలుగుతాయి. మోకాళ్ళు మరియు కండరాలు తరచుగా వచ్చే నొప్పులు. వీరి యొక్క దోషాలు, ప్రతికూలతలు: అతి కోపాన్ని ప్రదర్శిస్తారు. చాలా శాంతంగా కనిపిస్తారు, కానీ కోపం వస్తే ఆపడం కష్టం. ఎదుటి వారి మాట వినకపోవడం వల్ల ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులతో త్వరగా కలవలేక ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. వీరు చేయవలసిన పూజలు, పరిహారాలు: శతభిషం నక్షత్రానికి ఆదిదేవత వరుణదేవుడు. వీరు దుర్గాదేవిని లేదా మహావిష్ణువును ఆరాధించడం వల్ల రాహుదోషాలు తొలగిపోయి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. శనివారం లేదా మంగళవారం నాడు రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం చాలా మంచిది. ప్రతిరోజు శివ కవచం లేదా మృత్యుంజయ మంత్రం చదవడం వీరికి శ్రీరామ రక్ష. ఇది యొక్క నక్షత్ర వృక్షము కదంబ వృక్షము. శతభిషం నక్షత్రం ఉన్న రోజున కదంబ వృక్షానికి ప్రదక్షిణలు చేసి నీళ్లు పోస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. వీరు చేయవలసిన దానం: పేదలకు మినుములు లేదా నల్లటి వస్త్రాలు దానం చేయడం శుభప్రదం. పూర్వభద్ర నక్షత్రం. వీరి యొక్క రాశి కుంభ మరియు మీనరాశి. వీరి యొక్క సంపూర్ణ జాతకం, పరిహారాలు చూద్దాము. పూర్వభద్ర అంటే శుభప్రదమైన మొదటి పాదం అని అర్థం. ఈ నక్షత్రం వారు చాలా ముక్కుసూటిగా ఉంటారు. వీరికి గ్రహాధిపతి గురువు. దీనివల్ల వీరు విజ్ఞానవంతులు, దయాగుణం కలవారు. వీరు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. ఎవరికి తల వంచరు. ఆధ్యాత్మిక విషయాల్లో లోతైన అవగాహన కలిగి ఉంటారు. సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. అయితే వీరిలో ఒక తెలియని గంభీరత్వం ఉంటుంది. వీరు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు: గురువు మరియు అగ్నితత్వం వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చిలమండ నొప్పులు లేదా పాదాలకు సంబంధించిన వాపులు వస్తాయి.
కాలేయం లేదా జీర్ణకోశ సమస్యలు ఎదుర్కొంటారు. రక్తపోటు లేదా గుండెకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరికి కోపం వస్తే ఆపడం చాలా కష్టం. ఒక్కోసారి మాట జారే అవకాశం ఉంది. చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందుతూ మనశ్శాంతి కోల్పోతుంటారు. తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి ఎదుటివారి మాటను త్వరగా ఒప్పుకోరు. పూర్వభద్ర నక్షత్రానికి ఆదిదేవత అజైకపాదుడు. వీరు పరమశివుణ్ణి లేదా కాలభైరవుణ్ణి ఆరాధించడం వల్ల ప్రతికూలతలు తొలగిపోతాయి. ప్రతి గురువారం దక్షిణామూర్తిని దర్శించి శనగలు మాలగా వేయడం లేదా పేదలకు అన్నదానం చేయడం శుభప్రదం. రుద్రాభిషేకం చేయించడం వల్ల వీరి జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. వీరి యొక్క నక్షత్ర వృక్షం మామిడి చెట్టు. పూర్వభద్ర నక్షత్రం ఉన్న రోజున మామిడి చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే సంతాన సమస్యలు మరియు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. తేనె, బంగారం లేదా పసుపు రంగు వస్తువులను దానం చేయడం వీరికి మేలు చేస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం. వీరి యొక్క రాశి మీనరాశి. వీరి యొక్క సంపూర్ణ జాతకం మరియు పరిహారాలు చూద్దాము. ఉత్తరాభాద్ర అంటే శుభప్రదమైన 2వ పాదం అని అర్థం. ఈ నక్షత్రం వారు చాలా వివేకవంతులు, దయార్థ హృదయులు. వీరికి గ్రహాధిపతి శని. దీనివల్ల వీరు ప్రతి విషయాన్ని చాలా ఓర్పుతో నిదానంగా ఆలోచిస్తారు. వీరి మాటల కంటే చేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందరినీ సమానంగా చూసే గుణం వీరిలో ఉంటుంది. ఆధ్యాత్మికత, యోగా, ధ్యానం వంటి విషయాల్లో వీరు మంచి పట్టు సాధిస్తారు. వీరు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు. శని మరియు జలతత్వం వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పాదాల పగుళ్ళు, వాపులు లేదా మడమల నొప్పులు వస్తాయి. మానసిక ఆందోళన వల్ల వచ్చే నరాల బలహీనతను కలిగి ఉంటారు. అతి చల్లదనం వల్ల వచ్చే శ్వాసకోశ ఇబ్బందులను ఎదుర్కొంటారు. అతి సోమరితనం కలిగి ఉంటారు. ఒక్కోసారి పనులను వాయిదా వేసే స్వభావం వీరి అభివృద్ధిని అడ్డుకుంటుంది. సమాజానికి దూరంగా ఒంటరిగా గడపాలని కోరుకుంటారు. దీనివల్ల కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధాలు రావచ్చు. వీరికి కోపం ఎక్కువ. వీరికి కోపం చాలా అరుదుగా వస్తుంది. కానీ వస్తే మాత్రం నియంత్రించడం కష్టం. వీరు చేయవలసిన పూజలు, పరిహారాలు. వీరు పరమశివుడిని లేదా మహావిష్ణువును ఆరాధించడం వల్ల అద్భుతమైన శాంతి లభిస్తుంది. శనివార నియమాన్ని పాటించాలి. ప్రతి శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల, దీపం వెలిగించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం వలన వీరికి ధైర్యాన్ని, విజయాన్ని ఇస్తుంది. వీరి యొక్క నక్షత్ర వృక్షం వేప చెట్టు. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న రోజున వేప చెట్టుకు ప్రదక్షిణలు చేసి పేదలకు సహాయం చేస్తే గ్రహదోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. వీరు చేయవలసినటువంటి దానం నల్ల నువ్వులు, దుప్పట్లు లేదా నూనెను దానం చేయడం వీరికి అత్యంత శుభప్రదం. తదుపరి చివరి నక్షత్రం రేవతి నక్షత్రం. వీరి యొక్క రాశి మీనరాశి. వీరి యొక్క సంపూర్ణ జాతకం, పరిహారాలు చూద్దాము. రేవతి అంటే సంపన్నమైనది లేదా అందమైనది అని అర్థం. నక్షత్రాలలో ఇది చివరిది. ఈ నక్షత్రం వారు చాలా మృదు స్వభావులు, దయాగుణం కలవారు. వీరికి గ్రహాధిపతి బుధుడు. దీనివల్ల వీరు విజ్ఞానవంతులుగా, మంచి వక్తలై ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో వీరికి తృప్తి కలుగుతుంది. వీరు ప్రయాణాలను ఇష్టపడతారు మరియు సమాజంలో అందరితో స్నేహంగా ఉంటారు. కళలు, సాహిత్యంపై వీరికి మక్కువ ఎక్కువ. వీరు ఎదుర్కొనేటువంటి ఆరోగ్య సమస్యలు. బుధుడు మరియు మీనరాశి ప్రభావం వల్ల వీరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పాదాలకు సంబంధించిన నొప్పులు లేదా చర్మ వ్యాధులు కలుగుతాయి. వినికిడి సమస్యలు లేదా నరాల బలహీనతను ఎదుర్కొంటారు. జీర్ణక్రియలో లోపాలు లేదా గ్యాస్ సమస్యలు వస్తాయి. అతి సున్నితత్వం కలిగి ఉంటారు. ఇతరుల బాధలను చూసి అతిగా స్పందిస్తూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఏదైనా విషయాన్ని తెలుసుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. ఒక్కోసారి వీరి మంచి ఇతరులను బలహీనతగా భావించి మోసం చేసే అవకాశం ఉంటుంది. వీరు చేయవలసినటువంటి పూజలు, పరిహారాలు. రేవతి నక్షత్రానికి ఆదిదేవత పూషణుడు. వీరు మహావిష్ణువును, లక్ష్మీనారాయణుడిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఐశ్వర్యం లభిస్తుంది. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా పెసరపప్పుతో చేసిన నైవేద్యం సమర్పించడం శ్రేయస్కరం. వీరు చేయవలసినటువంటి దానం అనాథాలకు లేదా పేద విద్యార్థులకు సహాయం చేయడం వల్ల వీరి గ్రహదోషాలు తొలగిపోతాయి. వీరి యొక్క నక్షత్ర వృక్షం విప్ప చెట్టు. రేవతి నక్షత్రం ఉన్న రోజున విప్ప చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు కింద దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. వీరు చేయవలసిన దానం పచ్చని వస్త్రాలు, పండ్లు లేదా విద్యా సామాగ్రిని దానం చేయడం వీరికి అత్యంత శుభప్రదం. చూశారుగా ఫ్రెండ్స్, అశ్విని నక్షత్రం మొదలుకొని రేవతి వరకు మన 27 నక్షత్రాల విశిష్టత, వాటి స్వభావం, దోష నివారణ మార్గాలు. చివరగా ఒక మాట,
నక్షత్రం అనేది మనం పుట్టినప్పుడు ఆకాశంలో ఉన్న ముద్ర మాత్రమే. కానీ ఆ ముద్రను మన అదృష్టంగా మార్చుకోవాల్సింది మనమే. గ్రహ గతులు ఎలా ఉన్నా మన సంకల్పం దృఢంగా ఉంటే, మనం చేసే ప్రార్థనలో నిజాయితీ ఉంటే ఏ దోషమైనా తొలగిపోవలసిందే, ఏ ఆటంకమైనా తల వంచాల్సిందే. మీరు మీ నక్షత్రానికి చెప్పిన పరిహారాలను పూర్తి నమ్మకంతో పాటించండి. భగవంతుని అనుగ్రహం, మీ కష్టార్జితం తోడైతే మీ జీవితం తప్పకుండా సుఖ సంతోషాలతో నిండుతుంది. ఈ 27 నక్షత్రాల సిరీస్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం చూస్తూనే ఉండండి మన జ్యోతి భక్తి భోజనం ఛానల్ని. వీడియో లైక్ చేయండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సమస్త లోక సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.